ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఇంతకంటే మరీ అధికముగా నీకు యెహోవా ఇయ్యగలడు. ఈ యొక్క కాంటెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే, మరి అమజ్యా అనే ఒక రాజు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు కొంత సొమ్మును, కొంత వెండిని ఇచ్చి ఉన్నాడు. సో ఈలోపు ఒక దైవ సేవకుడు వచ్చి, మరి వీరిని తీసుకొని వెళ్ళొద్దు, వీరిని తీసుకొని వెళ్ళినప్పటికీ దేవుడు ఈ యుద్ధంలో గెలవనివ్వడు, ఎందుకంటే దేవుడు వశంలో అపజయం ఉంటుంది, వీరిని తీసుకొని వెళ్ళినా గెలవలేరు అంటే అప్పుడు అమజ్యా అంటాడు, మరి డబ్బు సంగతి ఏంటి, నేను వారికి ఇచ్చినటువంటి వెండి సంగతి ఏంటి అనేసి అన్నప్పుడు, ఇంతకంటే అధికముగా యెహోవానికి ఇస్తాడు అమజ్యా అనేసి అన్నప్పుడు ఆయన వదిలిపెడతారు. వారు చిరాకుతో ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతారు. దేవుడు ఇక్కడ ఈ వాగ్దానం ద్వారా మీతో ఏం మాట్లాడుతున్నారు అంటే, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దేవుడే అండి. ఎప్పుడైతే దేవునికి అనుగుణంగా మనం జీవిస్తామో, ఆయన చిత్తానుసారముగా కష్టపడి బ్రతికే వారముగా ఉంటామో, మరి అమజ్యా కూడా కొన్నేండ్లు తన యవ్వనపు వయసులోనే యెరూషలేమును ఏలనారంభించాడు. మరి అమజ్యాను బ్లెస్ చేసిన దేవుడు, మన పితరులను ఐశ్వర్యవంతులను చేసిన దేవుడు, ఈరోజు ఐశ్వర్యం గురించి నీవు బాధపడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామేమో, మరి దేవుణ్ణి అడగండి. ఐశ్వర్యము కలుగజేసేది ఆయనే. మరి తప్పకుండా ఆయన మీరు అడిగిన దానికంటే ఎక్కువగా బ్లెస్ చేసే దేవుడు. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.